మైసూర్ దసరా ఉత్సవాలకు దీటుగా విజయవాడ ఉత్సవంను నిర్వహించిన ప్రభుత్వం మొదటి ఏడాది గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. విజయదశమి సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు వేల మంది కళాకారులతో నిర్వహించిన దసరా కార్నివాల్ గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది. విజయవాడలో తొలిసారి నిర్వహించిన దసరా కార్నివాల్కు గిన్నిస్ రికార్డు లభించింది. అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా గిన్నిస్ బుక్లో స్థానం దక్కింది. ప్రశంసాపత్రాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. దసరా కార్నివాల్ వాక్లో అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 40కి పైగా కళా బృందాలు 3,000 మంది కళాకారులతో మెగా కార్నివాల్ వాక్ ఆకట్టుకుంది. కార్నివాల్ కార్యక్రమానికి సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఏపీ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి ఒక్కో కళారూపం ప్రత్యేకతను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్నివాల్ ఆశాంతం ఆసక్తిగా వీక్షించారు. కళాకారులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. కార్నివాల్ వాక్ తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సంప్రదాయం, ఆధునికత కలగలిపిన ప్రత్యేక వేషధారణలు, ప్రదర్శనల్ని ఆసక్తిగా తిలకించారు. పర్యాటక రంగానికి, స్థానిక కళలు, కళాకారులకు కార్నివాల్ కొత్త ఊపు తెచ్చింది.